రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్, తలాటం హరీష్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ జడ్పీటీసీ నుల్కుర్తి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్, తలాటం హరీష్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణికులకు గ్లూకోజ్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ, చలివేంద్రం ఏర్పాటు చేయడం వలన ఎంతో మంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తలాటం హరీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మాట్లాడుతూ, ఈ చలివేంద్రంలో మజ్జిగ, చల్లని మంచినీరుతో పాటు రోజుకో విధంగా చెరుకు రసం, తీయని పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు అరిగల శ్రీనివాసరావు, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, కామాడి దశరథ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేమ్మా అందరికీ నమస్కారం. సానా సతీష్ బాబు గారు మన పార్లమెంట్ సభ్యులు, వారి యొక్క ఆధ్వర్యంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు సుమారు 10-15 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం సానా సతీష్ గారు ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దలు మన తలాటం హరీష్ గారి యొక్క నాయకత్వంలో, మన మేకా లక్ష్మణ్ గారి సారథ్యంలో జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, వేసవికాలం వచ్చిందంటే నీళ్ళు లేక చాలామంది చనిపోయిన చాలామంది ఉంటారు. అలాగే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాకూడదని చెప్పి సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి మజ్జిగ, అలాగే గ్లూకోజ్ వాటరు, మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. రోజు కూడా ఈ రోజు నుంచి మళ్ళా ఎండలు తగ్గేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు, ఈ సానా సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలని మన అందరం కూడా ఆస్వాదిద్దాం. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ చైర్మన్ గారు తలాటం హరీష్ గారికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఆశిస్తూ లాస్ట్ ఇయర్ జిల్లా పరిషత్ సెంటర్లో ఇలాగ గ్లూకోజ్ టీ కానీ, చెరుకు రసం కానీ, బటర్ మిల్క్ కానీ చేసామండి. ప్రతి 45 days రెగ్యులర్గా ఎండలు ఎక్కువ తీవ్రతున్నంత వరకు మేము సర్వీస్ చేసాం. జరిగినట్లు ఈసారి మన బస్ స్టాండ్ దగ్గర సారశేఖర్ గారు పెట్టమన్నారు. ఇక్కడ అయితే ప్రయాణికులు కూడా అయితే సర్వీస్ చేసినట్లు మన దిగుమతి చెప్పారు. దీన్ని బట్టి ఈ రోజు నుంచి మనం వాటర్తో పాటు మజ్జిగ, గ్లూకోన్ టీ కానీ, చెరుకు రసం అంటే ఎవరికి లేదు పుచ్చకాయ అలాగా ఎవరైనా వినూతంగా చేద్దామని లాస్ట్ ఇయర్ చాలా చేసాం. పాటుపడి ఈసారి నుంచి కూడా రెగ్యులర్గా వాటర్ మాత్రం కంపల్సరీ చేసి దాంతోపాటు ఏదో ఐటెం పెడతామండి. వీళ్ళందరికీ ప్రయాణికులు మాకు ఎంతో ఎండల నుంచి ఈ జర్నీ చేసి వస్తుంటున్నారు. వాళ్ళు కంపల్సరీ ఇక్కడ అయితే బాగుంటుందని జిల్లా సర్టిఫికేట్ కన్నా ఇక్కడ ఆర్టీసీ బస్సులో చాలా మందికి ఇవ్వచ్చు కదని మేము మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసి 5 వరకు ఉంచండి చేస్తాం సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ. నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాజిక ఆసుపత్రిలో రోగులకు అత్యవసర వసతుల కల్పనకు ముందుకు వస్తున్న దాతల ఔదార్యం రోగుల పాలిటి వరంగా మారుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ అన్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో ఇక్కడ వైద్యులుగా పనిచేసిన పూర్వపు వైద్యులు నూకాల భానుమతి, కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పేరా శాస్త్రి కుటుంబ సభ్యులు అత్యాధునిక బెడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ, వేల సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న జీజీహెచ్కు ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు సాయంగా దాతల నుండి కూడా సహకారం అందితే మరిన్ని మెరుగైన వైద్య సేవలు రోగులు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆసుపత్రి మనది అనే భావనతో ఇంకా దాతలు ముందుకు వచ్చి రోగుల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి బెడ్స్ అందజేసిన నూకాల భానుమతి, పేరా శాస్త్రి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, సిఎస్ఆర్ ఎంఓ ఎన్ రాజ్కుమారి,
ఏఆర్ఎంఓ డాక్టర్ లావణ్య, క్యాజువాలిటీ హెచ్ఓడి డాక్టర్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి సూపరింటెండెంట్ గారు చెప్పారు. బట్ ఇది ఇవ్వడం ఎందుకంటే నేను పేపర్లో చదివాను, హాస్పిటల్లో బెడ్స్ లేవు, జనరల్ వార్డ్స్లో ఎక్కడ ఒకదాని మీద ఇద్దరు పడుకుంటారంటే, అంటే మా వారు వర్క్ చేసిన హాస్పిటల్, మా తాతగారు చెప్పాలంటే ఆయన ఇక్కడే ప్రాణం విడిచారు, తర్వాత బాడీ డొనేట్ చేశారు. ఇక్కడ అమలాపురంలో వర్క్ చేసేవారు. ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆయన. సో ఆయన పేరుని ఇద్దామని చెప్పి నాకు వెంటనే తోచి నేను లావణ్ కుమార్ గారిని మాట్లాడాను. ఇవ్వండి అమ్మా, మీరు ఒక్క బెడ్ ఇచ్చినా చాలా సంతోషం, మీరు ఏమి ఇచ్చినా సరే తప్పకుండా అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పండి, ఆయన దీనికి ప్రెసిడెంట్ ఇది డెవలప్మెంట్ కమిటీకి అంటే ఆయనతో కూడా మాట్లాడితే తప్పకుండా ఆయన అన్నారు. సో ఇవాళ రోజున జరగడం జరిగింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది, నేను తాతగారి పేరు ఎట్లాగా అనుకుని దాన్ని రోజును, బట్ నాకు ఆయన ఈ విధంగా ఆయన అవకాశం కల్పించారు. ఇక్కడ ఈ హాస్పిటల్ వారికి కూడా మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి మన పేద ప్రజల యొక్క సౌకర్యార్థం, పేద ప్రజలు బాధపడుతున్నటువంటి బాధలు చూసి స్పందించి దాతలైనటువంటి శ్రీమతి నూకల భానుమతి గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరిశాస్త్రి గారు ఫ్రమ్ అమలాపురం వారి పేరు మీదుగా ఈ ఒక 5 మంచాలు, లేటెస్ట్ వెర్షన్ మంచాలు డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్డ్స్ ప్లస్ మ్యాట్రస్తో పాటు అవి పిల్లోస్ కూడా ఇచ్చారు. పేద ప్రజలకి వాడమని చెప్పేసి వాళ్ళ యొక్క ఔదార్యాన్ని మేము దాన్ని శ్లాఘిస్తున్నాము. ఈ విధమైనటువంటి డొనేషన్స్ పేద ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్కి చేయడం వల్ల ఈ మిగతా జనాలు కూడా దీన్ని ప్రచురించడం వల్ల వాళ్ళు స్టిమ్యులేట్ అయ్యి పేద ప్రజలకు మేము కూడా ఏదో చేయాలి, హాస్పిటల్కి ఉపయోగపడేటువంటి చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం అయింది. ఈ ఫ్యూచర్లో కూడా దాతల సహకారంతో, అంటే గవర్నమెంట్ ఒకటే కూడా మొత్తం అంతా ఈ వ్యవస్థని చేయలేదు. ఇలాంటి దాతలు సహకారం ఉంటే ముందు హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని, ఈ విధమైనటువంటి డొనేషన్స్ అవి ఇస్తున్న వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినా, లేదంటే వాళ్ళ పేరుని ఇక్కడ డొనేట్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ యూజువల్గా ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్ గారు ఇక్కడే పనిచేశారు. ఇక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మన పంతులు గారు పనిచేశారు. ఆయన యొక్క ఔదార్యంతో ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి వాళ్ళు కూడా నా హాస్పిటల్, నేను చదివినటువంటి కాలేజీ, నేను చదివినటువంటి ఊరు అలాంటి దృక్పథం అలవర్చుకొని ఇలా ఏదైనా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డొనేట్ చేస్తుంటే నిధుల కొరత ఉండకుండా ఈ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి దాతలకి హాస్పిటల్ తరపున, గవర్నమెంట్ హాస్పిటల్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఎస్ఆర్ గారికి, మా అడ్మినిస్ట్రేటర్ గారికి, శ్రీధర్ గారికి, తర్వాత మా ఆర్ఎంఓ గారికి, అసిస్టెంట్ ఆర్ఎంఓ గారికి, పాత్రికేయులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను.